హలో హలో అండి, వెల్కమ్ టు వెల్నెస్ విష్ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది ముల్లంగి పచ్చి కొబ్బరితో పరాటా. అంటే ముల్లంగి మనము ఫ్రై లాగా చట్నీస్ లాగా చేస్తే పిల్లలు సరిగ్గా తినరు. అది ఆ టేస్ట్ కూడా ముల్లంగి డిఫరెంట్ అనిపిస్తుంది కదా, అంత ఇష్టపడరు. వాళ్ళ కోసం, మెయిన్ పిల్లల కోసం, మన కోసమైనా పెద్దవాళ్ళ కోసమైనా ఇలా చేస్తే మనకి ముల్లంగి అనేది అర్థం కాకుండా ఉంటుంది. దీనికోసం చపాతీ పిండి 3 కప్పుల గోధుమ పిండి తీసుకొని, ఒక హాఫ్ కప్పు శనగపిండి, ఒక 1 కప్పు ముల్లంగి తురుము, ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము. 1 కప్పు ముల్లంగికి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవచ్చు అన్నట్టు. పచ్చి కొబ్బరి మనం ఏంటంటే కొబ్బరి ముల్లంగి యాడ్ చేయడం వల్ల మనకి ఆ టేస్ట్ కూడా స్మెల్ రాదు, ప్లస్ హెల్త్కి కూడా పచ్చి కొబ్బరి మంచిది కదా. దానికోసం 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనము వాము తీసుకోవచ్చు. ఇంకా కారము 1 టీ స్పూన్, దానికి ఎంత రుచికి సరిపడా సాల్ట్, మనం ఎంత తినేదాన్ని బట్టి మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, ఇంకా అవసరం అనుకుని తినేవాళ్ళు పుదీనా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కొత్తిమీర ఒకటే యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఆకులను పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే అది మనకు తెలియకుండా ఉంటుంది. అది చపాతీ ఒత్తుకునేటప్పుడు దాంట్లో కలిసిపోతుంది, అందుకే చిన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకుని, అలానే వేయకుండా. ఇవన్నీ కొంచెం కలుపుకోవాలి. మనకి అంటే ఆ వాటర్తోనే ఒక్కోసారి కలిసిపోతుంది. అది సరిపోలేదు అన్నప్పుడు మనం బయట నుంచి కొంచెము విడిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అది చూసుకుంటూ కలుపుకోవాలి, లూజ్ అవ్వకుండా చూసుకొని కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా రెస్ట్ ఇవ్వాలి. అది కొంచెం పిండి అనేది మెత్తగా నానిపోతుంది కదా, అప్పుడు చాలా బాగా వస్తుంది. ఇష్టం వేసుకునే వాళ్ళు కొంచెం ఆయిల్ అయినా మనం పిండి కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. మేము ఎక్కువ వేసుకోము కాబట్టి అట్లా చూపించాను. మన ఆప్షన్ అన్నట్టు, ఏదైనా ఆయిల్ వేసుకోవడం వేసుకోకపోవడం అనేది. అట్లా పెట్టుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి, మనకి ఎంత సైజులో పిండి ముద్ద కావాలి అని అనుకుంటే అంత సైజులో పిండి ముద్దను తీసుకోవాలి. తీసుకొని మనం రెగ్యులర్గా చపాతీ చేసుకుంటాం కదా, అట్లా చపాతీ లాగా కాకుండా కొంచెం మందంగా రావద్దు, పల్చగా అవద్దు, కొంచెం మీడియం సైజులో చపాతీ ఒత్తుకోవాలి. మీడియం సైజులో చపాతీ ఒత్తుకొని పేనం వేడి చేసి పేనం మీద వేసుకొని కొంచెం అటు ఇటు ఆయిల్ వేసి మంచిగా కాల్చుకోవాలంటే సిమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు మంటని, తొందరగా మాడిపోయినట్లు టేస్ట్ మారిపోతుంది. కొంచెం నెమ్మదిగా అయితే మంచిగా అవుతుంది అన్నట్టు అది. ఇది మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.